బ్రేకింగ్ న్యూస్. ఏపీలో స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామం ఉద్యోగాల్లో భారీ కుంభకోణం వెలుగు చూడడం సంచలనం రేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1200 మంది పశుసంవర్ధక సహాయకులు నకిలీ ధృవపత్రాలతో ఉద్యోగాలు పొందారు అనే ఆరోపణలపై ప్రభుత్వం సీరియస్ అయింది. గత ప్రభుత్వ హయాంలో వెయిటేజీ మార్కుల కోసం తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారని లోకాయుక్తకు ఫిర్యాదులు అందడంతో విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు అన్ని జిల్లాల అధికారులకు ఈ నెల 25లోపు నివేదిక ఇవ్వాలని మెమో జారీ చేశారు. ముఖ్యంగా ఇంటర్ బోర్డు, ఇతర సంస్థల నుంచి పొందిన సర్టిఫికెట్ల ప్రామాణికతను తనిఖీ చేయాలని, అనుమానం ఉన్న వారికి వ్యక్తిగతంగా మెమోలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూనే రెగ్యులర్ కోర్స్ చేసినట్లు సర్టిఫికెట్లు పొందిన వారిపై కూడా నిఘా పెట్టారు. వివరణ ఇవ్వని పక్షంలో సదరు ఉద్యోగులపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. నకిలీ పత్రాల వ్యవహారంపై ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని చెబుతున్న పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి వెటర్నరీ అసిస్టెంట్ అంటే పశువర్ధక సహాయకులు దాదాపు 1200 మంది ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందారని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో దీనిపైన విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం పశువర్ధక శాఖకు సంబంధించినటువంటి డైరెక్టర్ దామోదర్ గారు మాట్లాడదాం ఈ విషయానికి సంబంధించిన విషయంలో. సార్, అంటే ఎంతమందిని మీరు గుర్తించారు? 1200 మంది అంటున్నారు. వాళ్ళకి సంబంధించి ఏమన్నా విచారణ జరుగుతుందా? ఏం గుర్తించారు? మాకు మొత్తం 6200 క్లస్టర్స్ ఉన్నాయండి పశుసంవర్ధక శాఖలో, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుకు సంబంధించి. ఇందులో ప్రస్తుతం మా దగ్గర 6134 మంది పనిచేస్తున్నారు. సో వీళ్ళల్లో కొంతమంది వాళ్ళ సర్వీస్ సీనియారిటీ గురించి గతంలో ఫేజ్ 1, ఫేజ్ 2లో రిక్రూట్ అయిన వాళ్ళు మాకు మార్కులు కలపలేదు, దీనివల్ల మాకు సర్వీస్లో సీనియారిటీ పోయింది కాబట్టి మా ప్రమోషన్స్లో మాకు ఇబ్బందులు వస్తాయని వాళ్ళు ప్రభుత్వాన్ని కలవటం జరిగింది. అదేవిధంగా ఫేజ్ 3లో రిక్రూట్ అయిన వాళ్ళల్లో కొంతమంది మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచారు, మా సర్టిఫికేట్లు వెరిఫై చేశారు, కానీ మాకు తర్వాత తీరా ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు మా పేర్లు లేవు అందులో, కాబట్టి మాకు అన్యాయం జరిగిందని మేము భావిస్తున్నామని చెప్పేసి కొంతమంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా కొంతమంది లోకాయుక్తకు కూడా వెళ్ళారు, ఉపలోకాయుక్తకు వెళ్ళారు. దీంతో పాటుగా ఆర్టీఐ తరపున కూడా చాలామంది అప్లికేషన్స్ ఫైల్ చేశారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దీని మీద సమగ్రంగా విచారించి దీని మీద నివేదికను పంపమని చెప్పేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదేశించింది. సో మేము ప్రస్తుతం ఆ విచారణ ప్రక్రియను చేపడుతున్నాము. ప్రస్తుతం వరకు మాకు కొంతమంది సుమారుగా 60 నుంచి 80 మంది ఈ సర్టిఫికెట్లు వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఈ సర్టిఫికేట్ కోర్సుని చేసినట్టుగా వాళ్ళు సర్టిఫికేట్స్ పొందుపరిచారు. సో ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు రెగ్యులర్ కోర్సులకి అటెండ్ అవ్వటం అనేది సాధ్యం కాదు కాబట్టి దీని మీద మేము ఇది రెగ్యులర్ సర్టిఫికేటా లేకపోతే పార్ట్ టైమ్గా ఈ కోర్సు చేయడానికి అవకాశం ఉందా అని చెప్పేసి సంబంధిత ఏజెన్సీస్ని, అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, సో వాళ్ళని మేము ఈ సర్టిఫికెట్ల యొక్క నిజ నిర్ధారణ కోసం పంపడం జరిగింది. సో ఈ నివేదికలన్నీ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి మేము నివేదిక సమర్పిస్తామండి. అంటే సార్, ఇప్పుడు ప్రమోషన్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ చూపిస్తున్నారు, లేకపోతే వాళ్ళు అర్హత ఉందా సార్? మామూలుగా ఇప్పుడు వెటనరీ అసిస్టెంట్కి సంబంధించిన అర్హత కలిగి ఉన్నారు వాళ్ళు? అంటే దీంట్లో 2 రకాలండి. నేను చెప్పినట్టుగా ఫేజ్ 1, ఫేజ్ 2లో వాళ్ళకి ఎవరైతే ఉద్యోగాల్లో ఉన్నారో వాళ్ళకి వెయిటేజ్ మార్కులు కలపకపోవటం వల్ల సీనియారిటీలో తేడాలు వస్తాయి. సో సీనియారిటీలో వాళ్ళకి వెయిటేజ్ మార్కులు కలిపితే వాళ్ళు ముందుకు వెళ్తారు కాబట్టి ముందుగా వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వారు సీనియారిటీ వెయిటేజ్ గురించి అడుగుతున్నారు వాళ్ళు. ఇక ఫేజ్ 3లో రిక్రూట్ అయిన వాళ్ళు ఏంటంటే తప్పుడు సర్టిఫికేట్లు పెట్టారనే ఆరోపణ ఉంది కాబట్టి దాన్ని మేము సమగ్రంగా విచారించి సర్టిఫికేట్ ఇచ్చిన ఏజెన్సీస్ ద్వారా మేము నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాత ప్రభుత్వానికి నివేదికిస్తాం. అంటే గతంలో పనిచేసినటువంటి డైరెక్టర్ కూడా కొంత దీని మీద నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మేమైతే మా డిపార్ట్మెంట్ తరఫున ఆ విషయం నాకు తెలియదండి. ప్రభుత్వం తరఫున ఏమైనా వెళ్ళిందేమో నాకు తెలియదు. మాకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయంటే ఈ సర్టిఫికెట్లు వెరిఫై చేసి ఇందులో ఎవరైతే ప్రస్తుతం రిక్రూట్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినంత వరకు ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు ఎలా సర్టిఫికేట్ పొందగలిగారు అనే ప్రశ్నకి మేము ప్రభుత్వానికి ఆన్సర్స్ పంపించాల్సి ఉంటుంది కాబట్టి ఆ దిశగా మేము మా ఎంక్వైరీని ఫోకస్ చేసి చేస్తున్నామండి. అంటే ఎప్పటిలోపు ప్రభుత్వాన్ని మీరు నివేదిక ఇచ్చే అవకాశం ఉంది? ఎప్పట్లో ఎంక్వైరీ పూర్తయ్యాం? అంటే మేము క్షేత్రస్థాయికి ఇవి పంపించామండి, సర్టిఫికెట్లు పంపించి వాటికి సంబంధించిన విషయం రాబట్టడానికి సుమారుగా దాదాపు నెల నుంచి 1.5 రోజులు పట్టొచ్చండి.
థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఒక నెల 15 రోజుల్లో పూర్తి స్థాయిలో విచారణ పూర్తవుతుందని చెప్తూ ఉన్నారు. ప్రమోషన్కి సంబంధించిన వ్యవహారంలో దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు లేకోకుండా అంటే ఇన్ సర్వీస్లో ఉన్నప్పుడు వాళ్ళు క్లాసెస్ అటెండ్ కాకుండా సర్టిఫికేట్స్ ఎలా పొందుతారనే దాని మీద విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఒక నెల 15 రోజుల్లో పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ప్రభుత్వాన్ని నివేదిక ఇస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాజేష్ బిగ్ టీవీ విజయవాడ నుండి.